హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలామంది చేసే తప్పులు ఏంటి అంటే, మనం హ్యాండ్ అనేది కరువు తీయకుండా లేదంటే సరిగ్గా తీయకుండా జాయింట్ చేసినట్టయితే మనకి బ్లౌజ్ అనేది కుదరదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఒక్కసారి ఇలా కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ కొలుచుకున్న తర్వాత మనము కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్న ఒక్కొక్కసారి కాస్త ఎక్కువగానే కట్ చేసుకుంటామండి. మనం మళ్ళీ కొలుచుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ను కూడా ఒకసారి అయితే మళ్ళీ కొలుచుకుందాము. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని ఇలా పట్టేసుకొని కొలుచుకోవాలి. వీళ్ళకి కాస్త పొడవు ఎక్కువ పెట్టమన్నారండి కింద పాటు. అందుకనేసి ఉక్స్ పట్టి కాడ నేను కొంచెం 1 ఇంచు మందం కిందకి పెట్టాను. మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా ఉందో లేదో ఒక్కసారి కొలుచుకున్న తర్వాతే మనం జాయింట్ అయితే చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువగా ఉన్నట్టయితే చూసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ అయిపోయిందనేసి పైన కట్ చేసుకున్నట్టయితే మనకి చెస్ట్ అనేది జారిపోయినట్టుగా వస్తుందండి. మనకి బ్లౌజ్ నుంచి జారిపోయినట్టుగా వస్తుంది. అలా అస్సలు కట్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కుట్టు వేసిన తర్వాత డబల్ కుట్టు వేసిన తర్వాత పై వైపున కూడా ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి ఆ అంచులు అనే పీసులు ఇలా రాకుండా చక్కగా కూర్చుంటాయి. ఇప్పుడు ఒక సైడ్ వేసిన తర్వాత మనకి క్రాస్గా ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మరొక వైపు అయితే జాయింట్ చేసుకోవాలి. సేమ్ అలాగే మరొక వైపును కూడా మనం కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాతే జాయింట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కాజాపట్టి సైడ్ మనం కొలుచుకోకుండా ఎలా ఉందంటే అలా పెట్టేసామంటే మనకి పొడవు ఎక్కువైపోయిందంటే కాస్త భుజాలు జారిపోయినట్టుగా ఉంటాయండి. అందుకని చూసుకొని అయితే కొలుచుకున్న తర్వాతే ఇలా డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనకి క్రాస్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకొని ఒకవైపున క్రాస్ ఎక్కువగా తీసి కుడతారు కదా, అలా అయితే నేను అస్సలు కుట్టనండి. నేను ఎలా ఉందో అలా కరెక్ట్ కుట్టు అయితే వేసేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ పై వైపున ఒక చిన్న కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకి క్రాస్ లేకుండా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసి హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకోవాలని చూపిస్తానండి. చాలా వరకు హ్యాండ్స్ మనకి రౌండ్గా రావాలి అనేసి క్రాస్ ఎక్కువగా తీయకుండా ఉంటారు చూడు, వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఉబ్బెత్తుగా వస్తుంది. అలా రాకుండా మనకి హ్యాండ్ అనేది నీట్గా రావాలి అంటే మాత్రం తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే పాటించండి. మనం 2 చేతుల్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం రివర్స్లో అయినా వేసుకోవాలి, సీదాలో అయినా వేసుకోవాలి, కానీ ఆపోజిట్గా మాత్రమే ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని ఒక్కసారి హ్యాండ్ని అయితే చెక్ చేసుకుందాం. ఇలా చెక్ చేసిన తర్వాత మనకి ఎక్కడ వరకు అయితే క్లాత్ కావాలో ఎక్స్ట్రా క్లాత్ కుట్లు కోసం అనేది అక్కడ ఒక లైన్ వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి క్రాస్ ఎలా తీయాలనేది ఇప్పుడు చూపిస్తా. మెల్లగా ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు మందంలో డౌన్ చేసుకుంటూ రావాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు కరువు తీసుకోవాలండి. కరువు తీసేటప్పుడు మాత్రం పైన టక్స్ పెట్టి 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకుంటూ మనము క్రాస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడికైతే లైన్ వేసుకున్నామో అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఆ కొంచెం కూడా మనం క్రాస్ తీసుకుంటేనే మనకనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బ్లౌజ్ని అయితే ఇలా ఓపెన్ చేయాలి. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది గుర్తుండటానికి ఫ్రంట్ పార్ట్లో ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా ఇలా మెల్లగా క్రాస్ అనేది తీసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. జాయింట్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ పాటించండి. మీకు ఫ్రంట్ పార్టు అస్సలు ముడతలు రాకుండా చక్కగా కూర్చుంటాయి. అది బాధ్యత మాత్రం నాదేనండి. మీరు ఇలా అయితే బ్లౌజ్ కుట్టి చూడండి, తప్పకుండా కుదురుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనం ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఇలా మధ్యలోకి ఒక మిడిల్ మార్క్ వేసుకొని మనం డాట్స్ దగ్గర అయితే ఇలా పెట్టేసుకొని హ్యాండ్ని ఇప్పుడు కుట్టు అయితే వేసుకుందాము. ఇలా కుట్టు వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ దగ్గర మీరు క్రాస్ తీసినా కూడా కొంచెం పై వైపున ఒక 1/2 ఇంచు కంటే తక్కువగా ఉండేలాగా క్లాత్ని ఎక్స్ట్రా పెట్టేసి ఇలా బార్కైతే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. నేను క్లాత్ని ముందే కట్ చేశాను కదా, కట్ చేయకుండా చూపిస్తానండి ఈసారి.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపుకి మరొక కుట్టు అయితే వేసుకుందాము. ఇలా కుట్టు వేసేటప్పుడు మాత్రం మనం గట్టిగా లాగి పట్టినట్టుగా కుట్టకుండా మనం మామూలుగా మనం హ్యాండ్ ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే మెల్లగా పట్టేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. క్లాత్ని కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. లాగి పట్టి వేసినట్టయితే మనకు కుచ్చులు వస్తాయండి, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ. క్లాత్ అనేది సాగిపోయినట్టుగా ఉండి మనకి అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో చూడండి ముడతలు లేకుండా చక్కగా వచ్చింది కదా. మీరు కూడా ఈ చిన్న టిప్ పాటించండి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇంత కూడా ముడత లేకుండా చక్కగా కూర్చుంటుంది. మనకి రౌండ్ రావాల్సిన అవసరం లేదండి, కాకపోతే మనకు ఉబ్బెత్తుగా లేకుండా కుట్టు నీట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా కుట్టు వెళ్ళిపోయింది అన్నా కూడా మనం డబల్ కుట్టు వేసేటప్పుడు మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసుకున్నట్టయితే మనకు ఆ ఉబ్బెత్తు ఎక్కడైనా కొంచెం క్రాసులు అలా పోయినా కూడా మనకు అడ్జస్ట్ అవుతాయి. సెకండ్ కుట్టు వేసేటప్పుడు మాత్రం తప్పకుండా కుట్టును సరి చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వచ్చిందో. మనం వేసుకున్న తర్వాత కుచ్చులు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో రెండో వైపు కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసేటప్పుడు చిన్న మార్క్ అయితే పెట్టుకున్నట్టయితే గుర్తులు కరెక్ట్గా ఉంటాయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత కరెక్ట్గా పెట్టేసుకొని భుజాల దగ్గర ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు చూసుకొని అయితే కుట్టు వేసుకోవాలి. గట్టిగా లాగినట్టు పెట్టకుండా నార్మల్గా లూజ్గా వదిలేసుకుంటూ కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా క్రాస్గా తిప్పుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది కుట్టు అయినా, అలాగే మనకు ముడత కూడా రాదండి. ఇప్పుడు మనం అటు తిప్పి ఫ్రంట్ వైపును కుట్టేటప్పుడు చిన్న టిప్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం క్లాత్ని ఇలా పట్టుకొని ఒక సైడ్కి ఇలా జరుపుకుంటూ కుట్టు వేసేటప్పుడు మాత్రం క్లాత్ని ఒక పావించు కంటే తక్కువగా చూడండి, పావించు కంటే తక్కువగా మనకి పై వైపున కొంచెం జరిపి కుట్టు వేసుకున్నట్టయితే కుట్టు కరెక్ట్గా వస్తుంది. మనకి రౌండ్ రావాల్సిన అవసరం లేదు, మనకి కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఏ బ్లౌజును కుట్టినా కూడా ఇలాగే కుడతానండి. మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్ ఫాలో అయినట్టయితే ఫ్రంట్ పార్ట్లో మాత్రం అద్దినట్టుగా కూర్చుంటుంది. నా దగ్గరకైతే వచ్చిన వాళ్ళల్లో ఇప్పటి వరకు ఇలా ఏదైనా ఒక బ్లౌజ్ అయినా సరే ఇలా ముడతలు వచ్చింది అనే మాటే లేదండి. నేను బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ టిప్ పాటిస్తాను కాబట్టే నాకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది సరిగ్గా రావండి. ఎక్కువ శాతం మనకి బ్లౌజులు నీట్గా కుట్టాము అంటే మనకి వేసుకోవడానికి అస్సలు బాగోవు. మనకి చూడటానికి బాగున్నవి ఏవి కూడా వేసుకున్నప్పుడైతే సెట్ కావండి. చూడటానికి మనకి మామూలుగా ఉన్న వేసుకోవడానికి కొన్ని కొన్ని బ్లౌజులు బాగా సెట్ అవుతాయి. మీరు బాగా గమనించండి. నీట్గా కుట్టారు బాగుంది అని అనుకుంటాను చూడు, అవి అస్సలు కుదరవండి. మనకి అవి చూడటానికే బాగుంటాయి. మనకి ఇలా కొంచెం క్రాస్గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం అద్దినట్టుగా వస్తుందండి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టగలుగుతారు. ఇలా కనుక మీరు ఈ చిన్న టిప్ పాటించి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి జాయింట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు అలా జాయింట్ చేసుకోవడానికైతే మనం ఆది బ్లౌజుని తీసుకొని టేప్తో ఒక్కసారి మళ్ళీ కొలుచుకొని మనకి ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకోవాలి. నాకైతే 28 వచ్చిందండి. 28లో 4వ భాగం వచ్చేసి 7, 7, 7, 14, 14, 28 ఇంచులు ఉంది కదా. మనకి 7 ఇంచుల మందంలో ఒక టిక్ మార్క్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఒక 7 ఇంచుల మందంలో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. మనము ఇటువైపున అటువైపున ఒక మార్క్ వేసుకొని మిషన్ దగ్గర ఇలా పెట్టేసుకొని సూది దించిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కుట్లు దగ్గరకు పెట్టేసుకొని ఇప్పుడు 7 ఇంచులకైతే ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఒక కుట్టు వేసిన తర్వాత మనము చంక భాగంలో మనకి ఎంత వస్తుందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజుని తీసుకొని చెక్ చేసుకొని కొలుచుకోవాలి, లేదంటే ఇలా పట్టేసుకొని మనకి పై వైపున భుజాల దగ్గర నుంచి ఒక్కసారి అయితే ఇలా టేప్తో కొలుచుకోవాలి. టేప్తో కొలుచుకుంటే మనకు కుట్లు అనేవి కరెక్ట్గా వస్తాయండి. 8 ఇంచుల వరకు ఉంది. ఇలా చంక భాగం లూజ్ వచ్చేసి
8 ఇంచులకి ఒక టిక్ మార్క్ అయితే వేసుకోవాలి. నేను కరెక్ట్గానే ఫస్ట్ వేసుకున్న కుట్లే కరెక్ట్గా వచ్చేయండి, మనకి ఎక్కువ తక్కువలుగా ఏమీ లేవు. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ వచ్చేసి మనకి లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్తో ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు ఉందండి. 5 ఇంచులకి కింద వైపున ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ టేప్ తోటి 6 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. మనకి కాస్త పెరుగుతూ వస్తుందండి పైదాకా వచ్చేసరికంటే. మళ్ళీ ఒకటి 7 ఇంచుల వరకు అయితే ఒక మార్క్ వేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కరికైతే చంక భాగంలో పై నుంచి కింద వైపుకి ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఒకసారి మళ్ళీ కొలుచుకొని ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి కుట్టు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నాకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఒక 8 సంవత్సరాల క్రితం నేను కుట్టిన బ్లౌజేనండి. అది ఇంకా నా దగ్గరే ఆది బ్లౌజ్కి అయితే సెట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు బ్లౌజులకి ఇచ్చినా కూడా ఇదే బ్లౌజ్ని తీసుకొచ్చి నాకైతే ఇస్తారు. ఇప్పుడు చూడండి, మనకి చంక భాగంలో ఒకటి ఎక్కువగా తక్కువగా లేకుండా కుట్టు అనేది కరెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే, మనం కుట్టు కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడే ఉంటుందండి ఏదైనా కూడా. ఇప్పుడు ఒక వైపున ఇలా కుట్టిన తర్వాత రెండో వైపున కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇటువైపున వచ్చేసి మనం హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే కుట్టు వేసుకోవాలి. లేదు అంటే మీరు బ్యాక్ పార్ట్ నుంచి అయినా కుట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తాను. మనము ఫస్ట్ జాయిన్ చేసిన హ్యాండ్ని ఎలా అయితే మార్క్ వేసుకొని జాయిన్ చేసామో సేమ్ అలాగే మార్కర్ తోటి అయితే మార్క్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి చంక భాగంలో పై వైపున కుట్టు, కింద వైపున కుట్టు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాతే మనం కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో కుట్టు అనేది కరెక్ట్గా రెండు కుట్లు ఒక వైపునే కరెక్ట్గా వస్తాయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చివరిన ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి ఆ పీచులు అనేవి మనం బ్లౌజ్ వేసుకొని వాష్ చేసిన తర్వాత పీచులు అనేది రాకుండా చక్కగా ఉంటుందండి. మనకు ఆ పోగులు వస్తే మనం జాకెట్ వేసుకున్న తర్వాత కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అలా లేకుండా చివరిన ఒక కుట్టు వేసుకున్నట్టయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ చంక భాగంలో కూడా మనకి కుట్టు అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఒక్కసారి మనం నడుము లూజునైతే కొలుచుకుందాము. మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చింది అంటే మనం ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం ఎక్కువగా తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి, ఎక్కువ తక్కువగా అస్సలు ఏమీ కొంచెం కూడా లేదు. ఇప్పుడు నడుము భాగం కొలుచుకున్న తర్వాత మనము చంక భాగం బ్యాక్ పార్ట్లో చంక భాగాన్ని కూడా ఒక్కసారి కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఖచ్చితంగా కొలుచుకోవాలండి. లేదు అంటే మీకు కొంచెం టైట్గా ఉన్నట్టయితే కుట్టుని కాస్త క్రాస్గా తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇలా కొలుచుకునేటప్పుడు మాత్రం మనం నెక్ పీస్ వెయ్యక ముందు మాత్రమే కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాతే నెక్ పీస్ వేసుకోవాలి. అప్పుడే మనకి కాస్త లూజుగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ చివరిని కూడా ఒక కుట్టు వేసేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత రెండు వైపులా ఒక 2 కుట్లు ఎక్స్ట్రాగా కుట్లు వేసుకున్నట్టయితే ఒకవేళ కస్టమర్కి కాస్త టైట్గా ఉంది అన్న ఒక కుట్టు విప్పుకునేలాగా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం కుట్టు వేసేటప్పుడు కుట్టు కరెక్ట్గా పై నుంచి కింద వైపుకి కరెక్ట్గా రావాలి. ఒక్కొక్కరికైతే కొంచెం చెస్ట్ భాగంలో కుట్టు కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతుంది, చేతులకు వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది కదా. మనం బ్లౌజ్ని ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎలా అయితే కుట్టు వేశారో అలాగే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసా కదా, ఇప్పుడు అటువైపున కూడా ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. సేమ్ ఇంతేనండి. మీరు బ్లౌజ్ని కుట్టాలి అనుకున్నప్పుడు కొత్త వారైనా సరే ఈజీగా నేర్చుకునేలాగైతే ఇలా సింపుల్గా కుట్టి చూడండి. 2 వైపులా కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్ని అయితే రివర్స్ తీస్తున్నాను. ఇంతేనండి, సింపుల్గా కుట్టుకోవచ్చు. నేను నెక్ పీస్ కూడా వేసానంటే మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి క్రాస్గా నెక్ పీస్లు ఎలా వేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ చిన్న టిప్తో మీరు బ్లౌజులు కుట్టి చూడండి, ఖచ్చితంగా అద్దినట్టుగా వస్తాయి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.